నమస్కారం సార్. సార్ వాలంటరీ వ్యవస్థని రద్దు చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి సార్. అంటే ఈ వార్తలు ఎందుకు వచ్చాయంటే సర్పంచ్ల సంఘం ఉంటుందిగా, వాళ్ళందరూ కూడా దీన్ని రద్దు చేయాలని తీర్మానించారు. తొందరలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వినతి పత్రం అందజేయబోతున్నారంట. మరి ఇది వాళ్ళకి షాకింగ్ అంశం అని చెప్పుకోవాలి. మరి రద్దు చేస్తారా వాలంటరీ వ్యవస్థను, లేకుంటే కంటిన్యూ చేస్తారా? మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ టాపిక్. వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేసే ఉద్దేశం చంద్రబాబుకి అయితే లేదు క్లియర్గా. అయితే దాన్ని ఒకేసారి మేము ఆపేస్తున్నాం అని చెప్పకుండా కొంత రకరకాల పద్ధతిలో నాంచుడు ధోరణి, మామూలుగా ఒక టాక్టిక్స్ ఏమంటే రాజకీయ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబుకి ఈ విషయంలో చాలా అనుభవం ఉంది. ఏది కూడా నో అని చెప్పకుండా ఎస్ అని చెప్పకుండా మెల్లమెల్లగా దాన్ని నాన్ చేయడం, దాని పట్ల వ్యతిరేకతని సమాజం వివిధ వర్గాల్లో వ్యతిరేకత వచ్చినట్టుగా బిల్డప్ చేయడం. అంటే వివిధ వ్యవస్థలు చంద్రబాబుకు ఉంటాయి, ఆ వ్యవస్థల ద్వారా దాని పట్ల వ్యతిరేకత వచ్చి ముందు ప్రజల్లో ఇది లేదు లేదని మెంటల్గా ప్రిపేర్ చేయడం. ఎప్పుడైనా ఒకేసారి మనకు షాక్ ఇస్తే, ఇప్పుడు ఒకసారిగా నీ జాబ్ తీసేస్తున్నానంటే నీకు షాక్ అవుతుంది. అట్లాగే ఒక 1 month నుంచి మెల్లమెల్లగా శాలరీలు సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ, మెల్లమెల్లగా ఆర్థిక కష్టాల గురించి నీకు చెప్తూ, ఆఫీసు కష్టంగా ఉంది, రెంట్ కట్టలేకపోతున్నాం, ఎలక్ట్రిసిటీ లేదు, ఇదంతా ప్రిపేర్ చేస్తుంటే నువ్వు మెంటల్గా మెల్లగా ప్రిపేర్ అవుతావు. సో నువ్వు ఒక్కసారికి జాబ్ లేదంటే అప్పుడు పెద్ద షాక్ ఉండదు, ఇంకా చెప్పలేదు ఇందా అని చూస్తుంటావు తప్ప మనకి షాక్ ఉండదు. ఇది సైకలాజికల్గా మనుషుల్ని ప్రిపేర్ చేసే పద్ధతి. దీనికి చంద్రబాబుకి సర్వశక్తులు ఉన్నాయి. అతనికి బ్రహ్మాండమైన మీడియా ఉంది. ఒక వ్యవస్థ గొప్పదంటేనో మీడియా అని గొప్పదని రకరకాల పద్ధతుల్లో గొప్పదని చెప్తుంది. దానికి రకరకాల వ్యక్తులు వచ్చి ఎక్స్పర్ట్లు వస్తారనమాట. ఎకనామిక్ ఎక్స్పర్టు, పొలిటికల్ ఎక్స్పర్ట్, రకరకాల ఎక్స్పర్ట్లు వస్తారు. ఆ వ్యవస్థ ఎంత గొప్పదో చెప్తారు. మనకు మద్యపాన నిషేధమే ఉంది తెలుగుదేశం పీరియడ్లో. మద్యపానం వద్దనుకున్నప్పుడేమో దాని చుట్టూ ఉద్యమాలు, దాన్నంతా ఈనాడు కవర్ చేయడాలు, అవన్నీ మళ్ళీ మద్యం పెట్టాలంటేమో దానికి యాంటీగా మళ్ళీ అలాగా వాళ్ళకి ఏం కావాలంటే అది చేయగలిగిన మీడియా ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. ప్రజల్ని అలా చేయగలగడం అనేది ఎప్పటి నుంచో కొట్టిన పిండి. ఇది అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి, చంద్రబాబు కొంత ఎఫెక్టివ్గా చేస్తాడు. సో అలాగే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది ముందు నుంచి చంద్రబాబుకి ఇష్టం లేదు. ఆయన ఆల్రెడీ కామెంట్ చేశాడు గతంలో కూడా, అదేంటి గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఆడవాళ్ళు మగవాళ్ళు లేనప్పుడు పోయి తలుపులు తడతారు వీళ్ళు, ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. వీళ్ళ వాలంటీర్లు అందరూ కూడా క్రిమినల్స్ లాగా, ఉమెన్ మిస్సింగ్కి వీళ్ళే కారణం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇవన్నీ అయిపోయినాక చివరిలో వాళ్ళకి భయం వేసింది. అదేంటంటే వాలంటీర్లు ఓట్లు ఇస్తారు కాబట్టి వీళ్ళందరూ మనకు అడ్డం దొరికితే ఇబ్బంది అని చెప్పి తెలియక ఏం చేశారంటే 10,000 నేను వాలంటీర్కి ఇస్తాను, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తానని చెప్పాడు. దాంతో వాలంటీర్ 10 ఎవరికైనా ఆశ మనిషికి ఉంటుంది కదా. సో 5,000 ఇచ్చే చోట 10,000 ఇస్తానంటే హ్యాపీగా బాగానే ఉంటుంది కదా అని అనుకున్నారు. తర్వాత వచ్చినాక వాలంటీర్ల పరిస్థితి ఏంటన్నప్పుడు ఫస్ట్ మంత్ జూలైలో పెన్షన్లకి వాలంటీర్లను పక్కన పెట్టి ఇప్పించగలిగారు. ఇప్పుడు ఆగస్టు 1st కూడా అదే జరుగుతుంది. ఇప్పటివరకు అసలు వాలంటీర్లని ఉంచుతారా తీసేస్తారని ఎవరు క్లియర్గా చెప్పట్లేదు. నర్మగర్భంగా మాట్లాడడం, కొంతమంది వాలంటీర్ వ్యవస్థ మీద స్టడీ చేస్తున్నాం అనడం, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పంచాయతీరాజ్ సిస్టమ్ని జగన్ ఇబ్బందులకు గురి చేశాడని చెప్పడం, ఇవన్నీ చేస్తున్నారు. ఒక పక్క రమేష్, ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన వాలంటీర్ వ్యవస్థే అసలు రాజ్యాంగ విరుద్ధం అని వెళ్ళాడు. ఆయన ఎవరు? తెలుగుదేశం వ్యక్తే కదా, అందరికీ తెలుసు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆ సంస్థ ఎవరిది? తెలుగుదేశం వాళ్ళు పెట్టింది. మామూలుగా నక్సలైట్లు, మావోయిస్టులు ముసుగు సంస్థలు అని పెడుతుంటారు, కవర్ ఆర్గనైజేషన్స్ అంటారు వాటిని. అలాగే తెలుగుదేశానికి కూడా అనేక ముసుగు సంస్థలు ఉంటాయన్నమాట. అలాంటి సంస్థే అదొకటి. సో ఆ సంస్థ ఇది చేసింది. ఇప్పుడు కొత్తగా సర్పంచుల రాష్ట్ర సంఘం, దాని అధ్యక్షుడు ఎవరు? రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ఎవరు? తెలుగుదేశం వ్యక్తి. సో క్లియర్గా ఇది కూడా ఒక స్కీమ్లో భాగంగా జరిగింది. ఈ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిన్న సమావేశం జరిగింది. సో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని రికమెండ్ చేస్తుంది. అట్లాగే వాళ్ళు అదొకటే రికమెండ్ చేస్తే బాగుండదని ఇంకొక 16 డిమాండ్లు పెట్టారు. దాంతోపాటు ఒకరోజు సర్పంచుల శాలరీ అమరావతికి ఇస్తున్నారు. ఇక్కడ కూడా అర్థమవుతుంది అమరావతికి ఎందుకు ఇస్తున్నారు. అమరావతి అనేది తెలుగుదేశం పెట్ ప్రాజెక్ట్ అది. సో క్లియర్గా ఈ సర్పంచుల సంఘం అనేది నథింగ్ బట్ తెలుగుదేశం సంఘమే. సో వాళ్ళ ద్వారా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వద్దు అని చెప్పించి, సో ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. సర్పంచులు
వాలంటీర్ వ్యవస్థ వల్ల సర్పంచ్ వ్యవస్థ నీరు గారిపోయింది. కాబట్టి మేము ఈ వ్యవస్థని మేమైతే అనుకున్నాం, కానీ వ్యతిరేకత వస్తూ ఉందని చెప్పి మెల్లమెల్లగా వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా రకరకాల అభిప్రాయాల్ని బయటికి తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థని తీసేస్తారు. క్లియర్గా తీసేసి దానికి కూడా ఏం చెప్తారంటే, మళ్ళీ వాలంటీర్లో వ్యతిరేకత వస్తుందేమో అనేసి ఏం చేస్తారంటే, మీకు అందరికి మేము స్కిల్ డెవలప్మెంట్ దీంట్లోకి తీసుకొని మీకు ఇంకా మంచి ఉద్యోగాలు ఇస్తాము, 40,000 సంపాదించుకునే స్కీములు మీకు ఇస్తామని చెప్పి చెప్తారు. సో ఇలా మెల్లమెల్లగా వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకంగా క్రియేట్ చేసి, వాలంటీర్స్ ఎవరు కూడా ఉద్యమాలు చేయలేని పరిస్థితి క్రియేట్ చేసి ఆ వ్యవస్థని పక్కన పెట్టేస్తారు. ఇది జరగబోయేది. ఎందుకంటే క్లియర్గా మనకు సూచనలు అవే కనిపిస్తున్నాయి. ఫస్ట్లేమో వాలంటీర్ అంతకుముందు ఎలక్షన్ ముందు 10,000 అన్నారు, తర్వాత వచ్చినాక లేదు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ కాదు, ఒక గ్రామానికి 2 అట్లా ఉంటారు, సచివాలయానికి 2-3 ఉంటారు, అది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ పెడతాము, ఇవన్నీ చెప్పారు. అదే మెల్లమెల్లగా నేను ఇందాక చెప్పినట్టుగా మానసికంగా సైకాలజికల్గా ప్రిపరేషన్ అనమాట. ఈ ప్రిపరేషన్ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి ఆ వ్యవస్థను రద్దు చేయాలనుకున్నప్పుడు ఒక్కసారిగా రద్దు అని చెప్పేస్తే జనాల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మెల్లమెల్లగా దాన్ని తీసుకొస్తారు. సో ప్రతిదీ ఇప్పుడు అంతే. ఇప్పుడు అమ్మకు వందనం దాన్ని స్టడీ చేస్తున్నాం అని చెప్పాడు. దాన్ని స్టడీ చేసి మెల్లగా దాన్ని ఎలా కట్ చేయాలి అనేది ప్లాన్ చేసుకొని దాన్ని మెల్లగా కట్ చేసుకుంటూ వస్తారు. యాక్చువల్గా తెలుగుదేశం కేడర్ కూడా వీళ్ళ పథకాలు కట్ చేయడం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక ఇంట్లో 3 పిల్లలు ఉంటే 45,000 వచ్చాయి కదా సంవత్సరానికి. సో 45,000 అంటే యావరేజ్లో నెలకి దాదాపు 4,000 దాకా ఇంటికి రావడం అంటే మాటలు కాదు కదా. సో ఇవన్నీ కట్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఆశలు పెట్టుకొని చాలామంది ఈ సూపర్ 6కి ఇంప్రెస్ అయ్యే ఓట్లు వేశారు. ప్రజల్లో ఉండే, ఎందుకంటే పేద ప్రజలకి 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినా కూడా ఎంతో హెల్ప్ అయినట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ బరువు కొంత తగ్గుతుంది, వాళ్ళకున్న కష్టాలు తగ్గుతాయి. సో అలాగా వీళ్ళు పిల్లలకి ఎడ్యుకేషన్కి ఇస్తాము, మీకు బస్సులు ఫ్రీ, తర్వాత 3 సిలిండర్లు ఫ్రీ, తర్వాత 18 వయసు నిండిన మహిళలకు అందరికీ 1,800, ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక ఫ్యామిలీకి నెలకి ఒక 10,000, 6,000, 5,000 నుంచి 10,000 వరకు పెన్షన్ 4,000 ఇవన్నీ కలిపి వేసుకుంటారు చాలా ఫ్యామిలీస్. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఓన్లీ పెన్షన్ వరకు మాత్రమే ఇస్తున్నాడు చంద్రబాబు. మిగతా పథకాలు ఈ రైతు ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే బడ్జెటే పెట్టలేదు కదా, ఓటు అన్నాక అంటూ బడ్జెట్ పెట్టారు. సో రెగ్యులర్ బడ్జెట్ పెట్టకపోతే అలొకేషన్స్ ఉండవు, బడ్జెట్ పెడితే అలొకేషన్ లేకపోతే మళ్ళీ అదొక విమర్శ. కాబట్టి అన్నీ కూడా సైలెంట్గా చేసుకురావడం, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒక ప్లాన్డ్గా ఎట్లా కిల్ చేయాలంటే కూడా ఒకేసారి కిల్ చేయకుండా ప్లాన్డ్గా కొంచెం చేసుకుంటూ రావడం అనేది మోడస్ ఆపరండి మనకు కనబడుతుంది. దీనికి వ్యతిరేకంగా వైసీపీ కూడా గట్టి పోరాటం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ కేసుల నుంచి రక్షించుకోవడం కోసం, వాళ్ళ ఆర్థిక వ్యాపారాలు వాటిని రక్షించుకోవడం కోసం దాదాపు అజ్ఞాతంలో వెళ్ళిపోయారు. ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. జగన్ పరిస్థితి ఏంటి? జగన్ తను జైలుకు పోకుండా ఎలా చూసుకోవాలనేది జగన్కున్న ఇది. సో అందువల్ల వైసీపీ గట్టి ప్రజల తరఫున పోరాడే పరిస్థితి లేదు. ఇక షర్మిల ఆమె ప్రతిపక్షంలాగా బిహేవ్ చేయట్లేదు, ప్రతిపక్షంలాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఆమె వైపు నుంచి కూడా చంద్రబాబుకే ఇబ్బంది లేదు. ఇంకా సిపిఎంలు ఎప్పటి నుంచో చంద్రబాబుకు తోకలేవాళ్ళు. సో వాళ్ళు ఊరికి అప్పుడప్పుడు అట్లా మాట్లాడతారు తప్ప వాళ్ళేం ఉద్యమాలు చేసే పరిస్థితుల్లో ఎప్పటి నుంచో లేరు, లాంగ్ బ్యాకే లేదు. కాబట్టి చంద్రబాబుకి ఏ రకమైన వ్యతిరేకత లేదు. పోనీ కేంద్రంలో ఉందే, కేంద్రంలో లేదు. అందువల్ల ఈ వాలంటరీ వ్యవస్థ కూడా క్లియర్గా పక్కకి వెళ్తుంది. చంద్రబాబు ఏమనుకుంటే అవి చేయగలిగిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే లక్కీగా దాన్ని ఉపయోగించుకొని ఎంతో కొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, తర్వాత సంక్షేమం కూడా ఎంతో కొంత ప్రజలకు అవసరం. ఈ సంక్షేమం అనేది నిజానికి ఇవాళ ఉన్న పెట్టుబడిదారులకు కూడా అవసరం. ఎందుకంటే ప్రతి మనిషిని కన్జ్యూమర్గా మార్చడం అనేది ఇవాళ ప్రపంచ పెట్టుబడిదారు విధానం
లేదా మామూలు భాషలో చెప్పాలంటే ప్రపంచంలో ఉండే కార్పొరేట్ సంస్థలన్నిటికి కూడా వాళ్ళ సరుకులు అమ్ముడు పోయేదానికి ఇండియా ఒక పెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో సరుకులు అమ్ముడు పోవాలంటే ప్రతి మనిషి కొనుగోలు శక్తి ఉండాలి, కన్జ్యూమర్గా మారాలి. కన్జ్యూమర్గా మారాలంటే పేదరికం ఉండకూడదు కాబట్టి ఈ బటన్ కార్యక్రమం అంటే డైరెక్ట్ బెనిఫిషియరీకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ, డిటిబి అంటారు. ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ స్కీమే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు వెళ్తే వాళ్ళు వస్తువులు కొనుక్కుంటారు, సెల్ ఫోన్ కొనుక్కుంటాడు, ఇంకోటి కొనుక్కుంటాడు, టీవీ కొనుక్కుంటాడు. ఇవన్నీ కన్జ్యూమర్ గూడ్స్ అనేవి వాళ్ళు కొంటారు. లేకపోతే వాళ్ళకి ఫుడ్కే సరిపోదు వాళ్ళ ఆదాయం. అందుకని ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఉన్న ట్రెండ్. మరి ఈ ప్రజలకి దీనివల్ల ఖచ్చితంగా అయితే లాస్ అవుతుంది. ఆరోగ్యశ్రీ కనిపించలేదు, మిగతా సూపర్ 6 కూడా ఏవి అమలు అవుతున్నట్టు కనబడలేదు. ఇప్పుడు కొత్తగా వాలంటరీ వ్యవస్థ కూడా ఈ సర్పంచుల ద్వారా మనకు అర్థమవుతూ ఉండేది ఏమంటే క్లియర్గా దాన్ని పక్కన పెట్టేస్తాం.